వాడిప్పుడు సీతమ్మను వెతుకుతున్న హనుమంతుడిలా ఉన్నాడు. వాడేంటో వాడి బలమేంటో మర్చిపోయిండు. పోయి ఆడికి యాద్ చెయ్యి. చందుగాడంటే ఎట్లుండాలో గుర్తుకు చెయ్యి. వాడు ఎదురుగా ఉన్నది మహాసముద్రం అనుకుంటుండు. వాడి లేచి తలెత్తితే తెలుస్తుంది అది పిల్లకాలు అని. ఏంటి ఇప్పుడు కూడా ఫస్ట్ నేనే మాట్లాడాలా? నువ్వు మాట్లాడవా? బాగా యాటిట్యూడ్ కదా నీకు. ఏంటి ఏంటి? ఓ మంగళవారమా? మాట్లాడవు. ఎవడైతే నువ్వు మీ అమ్మకిచ్చిన మాటకు అడ్డుపడుతున్నాడో, ఎవడైతే ఆ రామానుజన్ని ఈ రాముణ్ణి విడదీయడానికి చూస్తున్నాడో, ఎవడైతే నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడో వాడికి నిద్ర పట్టకుండా చెయ్యి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. ఏంటి నా చాటింగ్ చేస్తున్నావా? ఇంకా చాటింగ్లో అవి చేసుకోండి. అబ్బా అందరూ ఇలాగే చాటింగ్లు చేసుకోండి. చందు, నీకు ముందే చెప్పాను ఇల్లు గెలుస్తూనే రచ్చ గెలవాలని. మీరందరూ ఇలా ఉద్యోగాలు మానేసి చాటింగ్లు చేసుకుంటుంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారు? అసలు ఇదంతా నా వల్లనే. ఉదయాన్నే బీపీ టాబ్లెట్ వేసుకోలే? 2 టాబ్లెట్లు వేసుకో, తగ్గిపోతుంది. రామచంద్ర ప్రభు. అరే బట్టే బాస్ సాలే, గుడ్ మార్నింగ్. చూస్తున్నావా? చాలా బాగా చూస్తుంటావులే, నీకు పని. జై శ్రీరామ్. అరే సాలే, నువ్వు చూస్తున్నప్పుడే జనాలు గుడికి తరలి తరలి రావాలి. వస్తే నువ్వు కాదు కదా, నీ అమ్మ గుడి కూడా టచ్ చేయలేడు. ఈ ఫార్ములా హిట్ అవ్వాలి. చూస్తావు కదా? చూద్దాం. చూడు, చూద్దాం. ఎవరితో మాట్లాడుతున్నావురా? నా సాలేగాంతో రా. వాడిని కనిపిస్తున్నాడా? నేనాడికి కనిపిస్తుంటాగా. ఒక్కడొస్తే ఆపుతాడు, 10 మంది వస్తే బెదిరించి పంపేస్తాడు. అదే ఒక 100 మంది వస్తే, 1000 మంది వస్తే, ఒక మహాసమూహమే వస్తే ఏం చేస్తాడు? ఆపగలుగుతాడా? ఆడి వల్ల అవుతుందా? చెప్పండి రా. జనాలు గుడికి రావాలంటే ఏం చేయాలి? అరే చందు, దేవాదాయ శాఖ కమిటీకి పోదాం. అక్కడ పని అవ్వలేదనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం. ఏమంటావు? Old idea. It's already done. No use. They are already sold out. సరిపోయింది. రే గుళ్ళ నిధులు నేను పుకారు పుట్టిద్దామా? అప్పుడు వేదాంత్ చందిగాడు కాదు, ఇక్కడ గవర్నమెంట్ జనాలు మొత్తం కలిపి గుడిని తవ్వేస్తారు. పోనీ ఓ పని చేద్దాం, గుళ్ళో రాములవారి విగ్రహం పాలు తాగుతుందని చెప్పేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఏంది? గుళ్ళో రాములవారి విగ్రహం పాలు తాగుతుందా?
బిడ్డ నైట్ 2 బీర్లు తాగొచ్చి నీ గుద్దంతా పగలదింకా పెచ్చనప్పు. పాలు తాగుతాడా? విత్ షుగరా వితౌట్ షుగరా? నిన్ను చందు, నైట్ టైం ఆంజనేయ స్వామి గుడి దగ్గర తిరుగుతాడనే వీడియో చేసి పెడదాం. ఏంది మూతి పెట్టుకుని తోకేసుకుని నువ్వు తిరుగుతుంటావు గుడంతా? అవసరం లేదు, మన కాంప్లెక్స్ దగ్గర విఎఫ్ఎక్స్ చేస్తారు. అరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆయన తిరగడానికి పర్పస్ ఏంది? పర్పస్ ఏం లేదు, తిరుగుతారు అంతే. అంటే ఆయన తిరుగుతుందంటే ఒక చిన్న పర్పస్ ఉండాలి కదా, ఆ కంటెంట్ లో మ్యాటర్ ఉండాలి కదా. తిరిగితే వైరల్ అవుద్ది, వైరల్ అవుతూ వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తాయిరా బట్టే బాస్, కానీ గుడికి జనాలు రారు. ఇలాంటి పిచ్చ వీడియోలు చూసి వచ్చే జనం కూడా రావడం మానేస్తారు. ఏంటి ఇలా తేడాగా చెప్తాండ్రు? ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. చందు, నాది ఇంకొక ఐడియా. చందు, చందు, ఏ చందు, 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 నీకు గుడ్ న్యూస్. ఏంది? ఇందాక కార్పొరేటర్ వచ్చాడు. 10 రోజుల్లో గుడి పడగొట్టేస్తారట. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయినాయి అంట. ఇక మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, మీ ఫ్యామిలీస్ తో హ్యాపీగా గడపచ్చు. మరి బాధ్యతలన్నీ తీరిపోయినాయి. సరే సరే సరే, ప్రొద్దునే బీపీ టాబ్లెట్లు వేసుకోవడం పూర్తిగా మానేసినావా? మానేశాగా, మొత్తం పారేసా. ఇక దాంతో మనకు పనే ఉంది. గుడితో పని లేదు, ఇక ఆడితోటి పని లేదు. ఒకప్పుడు గుడి ఎలా ఉండేది? గుడి ఎలా ఉంటే మనకెందుకు, గుడి పడగొట్టేస్తున్నారుగా. ఏంది మజాక్ చేస్తున్నానా? నీకు మజాక్లు అనిపిస్తుందా? ఒకప్పుడు ఈ గుడి ఎలా ఉండేది? నీ చిన్నప్పుడు ఈ గుడి ఎలా ఉండేది? అందులో మా శ్రీరామచంద్రమూర్తి ఎట్లా ఉండేటోడు? ఎలా ఉండేదేంటి చందు? ఒకప్పుడు గుడికుండే వైభోగమే వేరు. భక్తుల రాకపోకలు, మేళ తాళాలు, ఊరేగింపులు, అన్నదానాలు, పచ్చని తోరణాలు, పందిళ్ళు, ధూపదీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా ఉండేది చందు. అది మళ్ళీ గుడిని అలానే తయారు చేద్దాం. మళ్ళీ ఆ పూర్వ వైభోగాన్ని మళ్ళీ తీసుకొద్దాం. ఎందుకురా చూద్దాం జనాలు. ముందు మన పని మనం చేద్దాం, ఆ తర్వాత ఫలితం ఆ శ్రీరామచంద్రమూర్తిగా వదిలేద్దాం. ఏంద్రా అట్లున్నారు? గుడిని మళ్ళీ అలా డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదరా. దానికే ఉందిరా, తల చేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. నిజమేరా. అంతే. నీ దగ్గర ఎంతున్నాయి? ఉన్నాయి. ఎంతున్నాయి? ఉన్నాయిరా.
అదే ఎంతున్నాయి? ఉన్నాయిరా, ఉన్నాయి. అదే ఎంతున్నాయి అంటుంటే తీసుకొద్దాం. ఉన్నాయి. చెప్పు. ఉన్నాయి. ఎంతున్నాయి? ఉన్నాయిరా. ఉన్నాయి. ₹10 నోట్ ఏంద్రా ఇంత చిన్నగా అయిపోయింది? రే, కరెక్ట్గా జీతాలు వచ్చే టైంకి నా కోసం మీరందరూ ఉద్యోగాలు మానేశారు కదరా. నాకు తెలియదా మీ దగ్గర డబ్బులుంటాయి ఉండవు? మరి ఎలారా? డబ్బులు కావాలరా, పైసలు కావాలి. ఇందాక గుడికి ఎవరొచ్చారన్నా? కార్పొరేటరు. పైసలు సెట్ చేసి వస్తా. బ్యాగిట్ ఇయ్యి, కాళ్ళు కడుక్కురా. రేయ్, తీసుకో. స్నానం చేసిరా, అన్నం పెడతాను. ఏందమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, పిల్లలు ఇంట్లో ఉంటే తల్లికి ఎంతో ఆనందంగా, ఎంతో ధైర్యంగా ఉంటుందిరా. అయితే ఉండిపోనా? ఇన్నే ఏం వద్దులో వెళ్ళిపో. అయ్యో, నిజం చెప్తున్నా, నువ్వు ఉండిపోమంటే ఉండిపోతా. నిజంగానే వెళ్ళిపో. అమ్మా, వచ్చిన పనికనే అయిపోతే ఈరోజు సాయంత్రం బయలుదేరిపోతా. ఆడ చాలా పనులున్నాయి. ఒకరోజు దానికి ఎందుకు వచ్చా? అయితే అది కాదు. అయితే వెళ్ళేటప్పుడు నేను చెప్పకుండా వెళ్ళిపో. సరే, ముందైతే బయటికి వెళ్ళి వస్తా. సరిపో.
ఏడి? ఇప్పుడే బయటికి వెళ్ళిండు. ఎవరికి చెప్పా పెట్టకుండా వచ్చిండు? ఎందుకు వచ్చిండు? వాడికి రావాలనిపింది వచ్చేసిండు. ఏ వాడింటికి వాడు రావడానికి ఎవరన్నా అడగాలా ఏంది? పోనీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిండు? ఏమో, నువ్వు అడగాలి కదా. వాడికి చెప్పాలనిపిస్తే వాడే చెప్పేస్తాడు కదా. నువ్వు అడగాలి కదా. బయటికి వెళ్ళే మగాల్ని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. జై శ్రీరామ్. దగ్గర్. అరే వీడు నా తమ్ముడు రా, టైగర్. ఏం తమ్మి ఎట్లున్నావు? లొల్లంతా ఇడిచిపెట్టేసి బుద్ధిగా బుద్ధుళ్ళ ఉన్నావట, ఏంది సంగతి? మస్తు ఫాలో అవుతున్నావన్నా, అప్డేటింగ్ లోనే ఉంటున్నావు. మీరన్నట్టు బుద్ధుల్లేక బుద్ధిగానే ఉంటున్నానన్నా. కానీ అదేందో అన్నా, ఎవడో కూడా వచ్చి నా పిల్లలు టచ్ చేస్తూనే ఉంటాడన్నా. ఏంటో నా కిస్మత్ ఏందో అన్నా. ఇంకేం తమ్మి కబుర్లు? ఇంకేంటేందన్నా, ఎందుకు వచ్చావో అని అడుగు. నీ మనసులో ఉంది అదే కదా. గది గదిరా, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తావు. గందుకేరా నువ్వు నన్ను ఎంత దమ్దం చేసినా నువ్వంటే నాకు లవ్వురా, లవ్వు. అన్నా కొంచెం పర్సనల్గా మాట్లాడాలన్నా, కొంచెం పక్కకి వెళ్దామా? వీళ్ళంతా మనోళ్లేరా, మన తమ్ముళ్ళు, మన పోరగాళ్ళు. ఏదైనా కానీ ఇక్కడ మాట్లాడాలి. పర్లేదురా చందు, చెప్పు. మన పోరగాళ్లే, చెప్పు. అంత అప్డేటింగ్ లో ఉన్నావు కదన్నా, నీకు తెలిసే ఉంటది. అనూప్ చంద్ గ్రూప్స్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటన్నా వైజాగ్ లో రాముల వారిని గుడిని కొట్టేద్దామని చూస్తున్నారు. అక్కడికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయంటన్నా, పెద్ద పెద్ద కమ్యూనిటీలు వస్తాయంట, క్లబ్బులు కడతారంట, పబ్బులు పెడతారంట. గుడిని కొట్టేసి అన్ని పెట్టడం తప్పు కదన్నా. అందుకే పోయెళ్ళి ఎదురు నుంచున్నా. ఎప్పుడు ఏదో ఒక లొల్లు పెట్టుకుంటూనే ఉంటావు కదా. నేను పెట్టుకునేది ఏందన్నా, నువ్వు చెప్పినట్టు నేను బుద్ధిగా బుద్ధులెక్కే ఉంటున్నా. కానీ ఆడే వచ్చి నా పూచులాగుతున్నా. మన పూచులాగితే మన కోపం రాదా? ఆడు మొత్తం గవర్నమెంట్ని పోలీసుల్ని మొత్తం కొనేసిండన్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా పని జరగట్లా. గుడి చుట్టూ ఉన్న మందిని కూడా ఖాళీ చేపించేసిండు. ఇప్పుడు ఒకటే దిక్కన్నా, గుడికి మళ్ళీ పాత వైభవం తీసుకొస్తే జనాలు మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకం. దానికి కొంచెం ఖర్చు అవుతుందన్నా. అందుకే నీ దానికొచ్చిన గది గది ముచ్చట. పైసలు కావాలా? నేనది కంటావు. నేను హెల్ప్ చేయకపోతే నీకు పని అవదంటావు. ఇస్తారా? కానీ మన బస్తీలో నీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదరా. మన కండువా వేసుకుని రోడ్డు మీదకి వచ్చి అన్న వింటాడు, అన్న ఉంటాడు, అన్న మన జీవితంలో వెలుగు నింపుతాడు, అన్న వస్తేనే మనకి భవిష్యత్తు బాగుంటుంది అని ప్రచారం చేయి తమ్మి. గప్పుడిస్తా పైసలు. ఏమంటావురా చందు?
ఒకప్పుడు సైన్మా డైలాగులు వాడేటోరే బయట పబ్లిక్, ఇప్పుడు పొలిటీషియన్ల డైలాగులు వాడుతున్నారన్నమాట. ఏంది అన్న విన్నాడు, అన్న ఉన్నాడా? అన్న వింటాడు ఉంటాడు గంతే, పీకేది మాత్రం ఏం లేదు, మొత్తం డల్లా. అయినా మన గురించి మనం మాట్లాడుకోవడదే, బయట పబ్లిక్ మాట్లాడాలి. అయినా నీకు బయట మస్తు నెగిటివ్ ఉందన్నా, నేను నీకు సపోర్ట్ చెయ్యా. గైతే నీకు పైసలు ఇయ్యా. ఈ జమానాల మంచిగా మాట్లాడితే నోట్లో ముద్ద పెడతారన్నా. అందుకే నా కాడ ప్లాన్ బి కూడా ఉంది. ఈ ప్లాన్ బి మాత్రం మస్తు పర్సనల్ అన్నా, అందరి ముందు మాత్రం మాట్లాడుతూ. వీళ్ళంతా మనోళ్ళేరా బాయ్, ఏం కాదు మాట్లాడు. ఇలానే అన్నా, అందరూ మన వాళ్ళే, అందరూ మనకి కావాల్సిన వాళ్ళే అని చెప్పి ఆ అంగన్వాడీ టీచర్ సుజాతకి మస్తు సొన్నం కలిపినావులే. చందు ఉండమంటే ఉండిపోవడమేనా? బయట పండి చందు, అప్పటి పండి నడవండి. ఈడియట్స్ నడవండి, బయట పండి. అమ్మయ్యా, అన్నా గిసువంటి సీట్లలో కూర్చుంటే కొమ్ములు వస్తాయంట కదా, నిజమేనా? నా కొమ్ములు వచ్చినాయా? మంచుకున్నాయా? మ్యాటర్ ఏంటో చెప్పరా. మర్యాదలు గిట్ల ఏం లేవా అన్నా? సీదా పాయింట్లోకి పోవడమేనా? కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఎండని పడొచ్చినా అన్న, కాఫీ టీ అంటా అంది, చిల్లుగా బీరు తప్పి. హైదరాబాద్ బీరు తాగి చాన్నాళ్ళు అయిందే. రాయ్ బీరు తీసుకురారా. ఇప్పుడు చెప్పరా. అంగన్వాడీ టీచర్ సుజాత, నీ తానుకొచ్చి నాకు జీతం సరిపోవడం లేదు, నా ఉద్యోగం పర్మనెంట్ చేయమంటే నువ్వేం చేసినావన్నా? కడుపు చేసినావు. నేను హైదరాబాద్ వచ్చినానో లేదో, ఆమె నా దగ్గర పెరిగెట్టుకుంటూ వచ్చి చందు నాకు న్యాయం చెయ్యి, అన్యాయం జరిగింది అంటే నేను కూడా నీ లక్కే, నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి నేను నీ దానికి వచ్చిన. ఇప్పుడేంది అది బయటకు వచ్చి చెప్తుందా ఇదంతా? ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల కదన్నా, ఎట్లా చెప్తుంది? చెప్పదు. కానీ నాతో చెప్పింది కదన్నా, నేను పెంట పెంట చేసేస్తా, సీదా టీవీ 3x3కి పోతా, దేవి నాగవల్లి అక్కని కలుస్తా, అంతే, నిన్ను కట్అవుట్ చేసేస్తుంది. చిల్లు బీరేస్తూ ఇక్కడే ఈయనే సెటిల్ చేసుకుందామా లేదంటే అక్క దగ్గర పోదామా, నీ ఇష్టం. మళ్ళా ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఇంకా చేసేదే ఉందన్నా, పెళ్లికి ముందే మొత్తం చేసేసినావు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి గంతే. పెద్దదినేమో కర్రీ చేస్తుంది, చిన్నదినొచ్చి రైస్ పెడుతుంది. నువ్వు స్నానానికి వెళ్ళాలనుకో, పెద్దదినొచ్చి గ్రీజర్ వేస్తుంది, చిన్నదినొచ్చి టవల్ ఇస్తుంది. అబ్బబ్బబ్బా ఏం కథన్నా, ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు లెక్క మస్తుందన్నా. గట్లా చేస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందిరా? సేమ్ ఫీలింగ్ అన్నా సుజాత అక్కది కూడా. నీతో ఉంటే తన భవిష్యత్తు, తన బిడ్డ భవిష్యత్తు ఏమైతుందా అని మస్తు పరేషాన్ అవుతుంది. తనకు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఏందన్నా గట్లా చూస్తున్నావు? నమ్మకం లేదా? అయితే పిలుద్దామా సుజాత అక్కని? ఇప్పుడేం కావాలంటే దానికి? తనకేమొద్దన్నా, నువ్వు ఇచ్చినావు కదా బిడ్డ, తనకైతే కావాలి. తను పెరగాలనా, పెద్దదవ్వాలనా, నీ అటువంటి గలీజ్ బుద్ధులు రాకుండా పెంచాలనా, మంచి డాక్టర్ చెయ్యాలి కదన్నా, దానికి ఖర్చు అవుతుంది కదన్నా. ఆ ఖర్చు దగ్గర లెక్కిస్తే చాలు. ఎంత కావాలి? ఊకో, బయట అన్న లాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు, బయట ఖర్చులు ఎట్లా ఉన్నాయనుకున్నావు అన్నా? మొత్తం టోటల్ గా 50 లక్షలు. నీ బిడ్డను డాక్టర్ చేసేద్దాం. 50 లక్షలు ఏంట్రా? అబ్బా, కష్టపడి సంపాదించేటోడు కూడా ఇంత రియాక్షన్ ఇవ్వడన్నా. అక్క పదక్క, ఈ కూరగాయల బేరాలు కంటే మన వల్ల కాదు, డైరెక్ట్ గా సీదా దేవి అక్క దగ్గర పోదాం. దేవి ఎవరు? దేవి అక్క తర్వాత టీవీ 3x3 బిగ్ బాస్ ఫేమ్ దేవి నాగవల్లి.
అక్క దగ్గరికి వెళ్తే ఎవరైనా స్టార్ అవ్వాల్సిందే. అన్నను స్టార్ని చేద్దాం, పంచర్ పంచాయతీ అని టైటిల్ పెడదాం, బొమ్మ అదుర్స్ అన్న బెదుర్స్. ఏమంటావు? నా దగ్గర కానీ డబ్బులు లేవురా. లేవు. పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరేదో చూపించిందంట. ఎలక్షన్ మూమెంటు, పైగా ఎమ్మెల్యే క్యాండిడేట్వి, నీ తన డబ్బులు లేవంటే నేనెట్లా నమ్ముతా అన్నా? बार बार मैं नहीं बोलता. पैसा फेंक तमाशा देख. థ్యాంక్స్ చందు. ఏ ఊకో, థ్యాంక్స్ ఏంది అన్నా? మరి నా కమిషన్ పరిస్థితి ఏంది? నీ కమిషనా? 5%, 50 లక్షలకి 5 లక్షలు. దేనికి రా? అదేందన్నా అంత మాట అనేసినావు? నీ పిల్లని డాక్టర్ చేస్తున్నానా? నీ ఇజ్జత్ కాపాడుతున్నానా? అంతా సెటిల్ చేసినా కదా, సెటిల్మెంట్కి పైసలు ఇవ్వా? నువ్వు సెటిల్మెంట్ చేస్తావు కదన్నా, నువ్వు చేస్తే తీసుకుంటావు కదా. అంటే నీకో న్యాయం, మందికో న్యాయమా? అయినా 50 లక్షలు ఇచ్చినోడికి 5 లక్షలు లెక్క. మహాసముద్రం అంతా ఇది పిల్లకాలలో చచ్చినట్టు 50 లక్షలు సెటిల్మెంట్ చేసి 5 లక్షలు ఇవ్వడానికి ఏడుస్తావేందన్నా? నువ్వు నిప్పిత్తి వెళితే అన్నా. ఏంద్రా షాక్ అయినావా? పిల్లకలు టచ్ అయినాయేమో కదా, రైళ్లు పరిగెట్టుంటాయేమో కదా, పిచ్చోను అయిపోయినావులే. ఇదంతా నిజమా అబద్ధమా అనుకుంటున్నావేమో కదా? నిజమా అబద్ధమా చెప్పు. ఇది నిజమా అబద్ధమా? ఇది నిజమేరా బాయ్? చందుగాడు నీ కళ్ళ ముందే ఉన్నాడు. ఇప్పటి వరకు ఏడాడో చూసి మాట్లాడినావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నా. ఎట్లున్నా? మంచుకున్నానా? ఎట్లున్నా? గలీజుండుంటానేమో కదా, కత్తరున్నానులే. అరే నేను ఒక చిల్లర మా అమ్మ వాళ్ళని లోపల పెట్టేసి పై మొత్తం పెట్టేసినా, నువ్వేమో అని బయటికి తీసుకొచ్చినావు. ఇప్పుడేమైంది? నెత్తి మీద బీరు పగిలింది. ఆడు చిల్లర కాడ్రా, చెప్తానే ఉన్నా కదా, అవులేగాడాడు. నువ్వు నన్ను ఒక రోజు పరిగెట్టించావు చూసావా, నేను మస్తు హట్ అయినారా, చాలా హట్ అయినా. నీ మీద పిచ్చ కోపం వచ్చింది. పిల్లకలు టచ్ అయినాయి. మా అమ్మ మీద ఒట్టు సీదా వచ్చి మీ బాబుని అనుకున్నాను రా నిన్ను కన్నందుకు. రే అంటున్నావేంద్రా తాడి లెక్క, పైన కింద పట్టుకుని ఎవడో లాగేసినట్టు. అరే
నాకు డౌట్ రా, ఇంత ఉండేటోడికి అది ఇంతే ఉంటుందంట. అదేరా బ్రెయిను. నువ్వు ఇంకా ఏదో అనుకున్నావు కదా, నిజం చెప్పు. నాకు తెలుసురా నీది గలీజు బ్రెయిన్ అని. గలీజోడురా నువ్వు, గలీజోడివి. మనిషి పెరిగినావు కానీ బుద్ధి పెరగల. మీ బాబు పాలు సంపాదించుండు, నీ ఏమో కష్టం తెలవది. అరే నీ దగ్గర అన్ని పైసలుంటే 10 మంది అమ్మాయిలు తిరుగురా బాయ్. లైఫ్ ఎంజాయ్ చెయ్యి, తిరుగు బయటికెళ్ళి. లేకుంటే దాన ధర్మాలు చెయ్యి. అంతేకాని గుడి జోలికొస్తా ధర్మాన్ని చంపేస్తానంటావేంద్ర పిల్ల. అయినా నువ్వు లిమిట్స్ దాటేసినావురా బాయ్, బార్డర్ దాటేసినావు. మా వసుంధర చెప్పిందిరా నీకు భయం భక్తి నేర్పించమని చెప్పి. నా పిల్ల అడిగిందిరా, నేర్పిస్తా. అయినా నువ్వు సాలే కానివ్వరా, నీకు కాకుండా ఇంకెవరికి నేర్పిస్తా. ఇది కాదురా, నీకు కష్టం తెలియాలి. కష్టానికి వచ్చే చెమట ఎట్లుంటుందో తెలియాలి, ఆ చెమటకొచ్చే స్మెల్ ఎట్లుంటుందో తెలియాలి. చెప్పినావు కదా నాకు బలిపైతే నీకు అంతా బలిపే అని. మొత్తం పిండేద్దాం, మొత్తం తీసేద్దాం, సీట్ చక్కగా ఫ్లాట్ చేసేద్దాం. ఏంది ఒరే ఓడి మాత్రం నిజం రా, ఈసారి ఫోన్ చేసి సైకో లెక్క మాట్లాడి గిట్లాంటి పిల్ల కాట్లన్నీ బంద్ చేయి. అర్థమైందా? ఈసారి బాటలు నెత్తి మీద పగలదు, తల దూరిపోద్ది. ఏంది? Now I will show you my real face. జాతి జై శ్రీరామ్. Download Fun88 from the link in the description and earn money by predicting.